శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి భారీగా ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి 3,70,240 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి దుంకుతున్న కృష్ణా జలాల సోయగం చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205 టీఎంసీలున్నాయి. ఎగువ నుంచి 4,17,000 క్యూసెక్లు వరద వస్తుండగా 4 లక్షల క్యూసెక్లకు పైగా వరదను దిగువకు వదులుతున్నారు. మరోవైపు జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీశైలానికి బారులు తీరారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మల్లన్న దర్శనం చేసుకున్నారు. అటు భక్తుల రద్దీ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి చెప్పండి. శ్రీశైలం పర్యాటక స్థలం కావడంతో భక్తులంతా కూడా భక్తులే కాకుండా పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో శ్రీశైలానికి వస్తా ఉన్నారు. వీకెండ్ శనివారం ఆదివారం ఉండడంతో భారీగా భక్తులు రావడంతో ఇక్కడ శ్రీశైలం డ్యామ్ గేట్లన్నీ కూడా 10 గేట్లు 12 అడుగులు ఈ రోజు ఎత్తి ఉండడంతో పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తా ఉన్నారు. ఇరువైపుల నుంచి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీ నుంచి కూడా భారీ సంఖ్యలో పర్యాటకులు భక్తులు వస్తా ఉన్నారు. ఇక్కడ చూసినా రెండు వైపులో కూడా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. మధ్య మధ్యలో పోలీసులు క్లియర్ చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతా ఉన్నాయి. మధ్య మధ్యలో వీళ్ళు పర్యాటకులంతా కూడా ఫొటోస్ తీసుకోవడానికి సెల్ఫీలు తీసుకోవడానికి మధ్యలో ఆగుతా ఉన్నారు. దాని నుంచి అటువైపు ఇటువైపు కూడా పూర్తి స్థాయిలో వాహనాలు ఆగిపోతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పోలీసులు కూడా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ట్రాఫిక్ మాత్రం ఎక్కడిదక్కడ జామ్ అవుతా ఉంది. దీనికి సంబంధించి వీకెండ్ కావడంతో ఈ రోజు ఇక్కడ డ్యామ్ వద్ద పర్యాటకులంతా కూడా వచ్చేసి ఆ డ్యామ్ ను వీక్షించి అనంతరం మల్లన్న స్వామి దర్శనం చేసుకుని కూడా తిరిగి వస్తున్నారు. అయితే రేపు వాళ్ళ విధులకు వెళ్ళాలి కాబట్టి తిరుగు ప్రయాణం కూడా పర్యాటకులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ భారీగానే జామ్ అవుతా ఉంది. వీళ్ళు అంటే మెల్లగా వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు వాతావరణం కూడా పరిస్థితులు అంతంతగానే ఉన్నాయి. వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మైకుల ద్వారా అక్కడ డ్యామ్ దగ్గర హెచ్చరిస్తా ఉన్నారు. ముఖ్యంగా పర్యాటకులు వేగంగా వెళ్ళకూడదని చెప్పేసి తర్వాత అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయి అంటే అటవీ శాఖ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పాటించాలి. తర్వాత రోడ్డు భద్రతా నియమాలన్నీ కూడా పాటించాలని చెప్పేసి ఎవరు కూడా రోడ్ల మధ్యలో వెహికల్స్ ఆపొద్దని చెప్పేసి తర్వాత వెహికల్ కి సంబంధించినటువంటి నిబంధనలు అన్ని కూడా పాటించాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ రాత్రి కాసేపట్లో చీకటి కావస్తా ఉంది కాబట్టి తిరుగు ప్రయాణంలో ఇక్కడ పర్యాటకులు భక్తులంతా కూడా క్షేమంగా ఇండ్లకు వెళ్లాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ఒక 9:30-10 గంటల ప్రాంతంలో కూడా అటవీలోకి పూర్తి స్థాయిలో ఎవరిని కూడా అనుమతించరు. మరి ఈ రోజు రద్దీగా ఎక్కువగా ఉంటే కూడా అనుమతించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో నల్లమల అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధం ఉంది. ప్లాస్టిక్ సంబంధించినటువంటి వెహికల్ చెకప్ ఎవరైతే ఈ అటవీ శాఖ వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ సంబంధించిన ఏ వస్తువులు లోపలికి తీసుకెళ్లొద్దని వాహనాలు కూడా తనిఖీ చేస్తుండడంతో కాస్త చెక్ పోస్టులు అక్కడ లేట్ అవుతా ఉంది. మొత్తంగా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు పూర్తి స్థాయిలో నిండడంతో వేగంగా శ్రీశైలం జలాశయం నిండడంతో రేపు శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ వెళ్తున్నటువంటి జలాలన్నీ కూడా కృష్ణా జలాలు పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ నిండడంతో రేపు ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు కూడా తెరుస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ సంవత్సరం కృష్ణా జలాలు పూర్తి స్థాయిలో రావడంతో కృష్ణా బేసిన్ అంతా కూడా పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఒక నిండు కుండను తలపిస్తా ఉంది. దీనితో పర్యాటకుల సంఖ్య పెరిగింది. తర్వాత పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పర్యాటకులకు వాళ్ళ ఆనందాలకు అవధులు లేకుండా పోతా ఉంది. ఇంకా అంటే కొంతమంది ఇప్పుడు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు నిన్న ఈ రోజు వచ్చారు. మిగతా చాలా మంది కూడా రేపు ఎల్లుండి కూడా వచ్చే అవకాశం ఉంది. గేట్లు ఇలాగే కొనసాగితే కొన్ని రోజుల పాటు పర్యాటకుల సంఖ్య ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కృష్ణా జలాలు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కృష్ణా బేసిన్ నిండి మంచి శుభసూచకంగా చెప్పవచ్చు. రైట్ చారి, థ్యాంక్ యూ.